ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మన జీవితం పైన వాస్తు ప్రభావం ఉంటుందని వాస్తు శాస్త్రం పదే పదే చెబుతోంది. కాబట్టి మీ గృహ నిర్మాణంలో వాస్తు దోషాలు ఉంటే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. గృహ నిర్మాణంలో ముఖ్యంగా వంటగదిలో ఉండాల్సిన వస్తువులు విషయంలో కొన్ని వాస్తు నియమాలు పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మీ వంటగదిలో వాస్తు దోషం ఉంటే ఆ ఇంట్లో నివసించేవారు ఎప్పటికీ అభివృద్ధి చెందలేరు. అలాగే ఇంట్లో డబ్బుకు కొరత ఉంటుంది. మీ వంటగదిలో పూజగది మాత్రం ఉండకూడదు. వంటగదిలో పూజలు చేయడం మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వంటగదిలో పూజ చేస్తే ఎటువంటి ఫలితం ఉండదు. రాత్రి పడుకునే ముందు బకెట్ నిండా నీళ్లు నింపి మీ వంటగదిలో పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. తద్వారా మీకున్న అప్పుల సమస్యలు తీరిపోతాయి. దీనివల్ల మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు. అలాగే రోజూ స్నానం చేసిన తర్వాత మీ ఇంటి ఈశాన్య దిశలో కొన్ని పసుపు నీళ్లను చల్లండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వాస్తు ప్రకారం ఉత్తర దిశను కుబేర స్థానంగా పరిగణిస్తారు. కాబట్టి మీ వంటగదిలో ఉన్న ఉత్తర దిశలో ఒక నీటి కుండను కానీ నీటి బిందెను కానీ ఉంచితే చాలా మంచిది. దీనివల్ల మీ ఇంట్లోకి డబ్బు రాక ప్రారంభమవుతుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవు. వంట గదిలో ఉన్న ఉప్పును స్టీలు డబ్బాలో ఉంచకూడదు. దీనివల్ల గ్రహదోషాలు ఏర్పడతాయని పండితులు సూచిస్తున్నారు. కాబట్టి ఉప్పును మాత్రం గాజు పాత్రలోనే నిల్వ ఉంచాలి. చాలామంది తమ ఇంటికి దిష్టి తగలకుండా ఉండటం కోసం ఇంటి గుమ్మానికి రాక్షసుల ఫోటోలను తగిలిస్తారు. కానీ ఇంటి గుమ్మానికి మాత్రం రాక్షసుల ఫోటోలను పెట్టకూడదు. దీనివల్ల ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు వస్తాయి. మీ ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలంటే మీ ఇంటి గుమ్మానికి వినాయకుడి ఫోటో పెట్టడం కానీ దిష్టి గుమ్మడికాయను పెట్టడం కానీ చేయండి. అలాగే మీ ఇంటి ఈశాన్య దిశలో బరువులు పెట్టకూడదు. ఈశాన్యంలో బరువు పెడితే మన జీవితమే భారంగా మారుతుంది. మీ ఇల్లు చిన్నదైనా సరే ఇంటి ముందున తులసి మొక్క, దానిమ్మ, జామ చెట్టు, ఉసిరి వంటి చెట్లలో ఏదో ఒక మొక్కను మీ ఇంటి ముందు పెంచుకోండి. ఈ మొక్కలు ఇంటి ముందు ఉంటే మీ ఇంటికి అదృష్టం వరిస్తుంది. వంటగదిలో అన్నపూర్ణాదేవి నివసిస్తుందని చెబుతారు. వంటగదిలో మనం సరైన నియమాలు పాటిస్తే మీ ఇంట్లో ఏ సమస్యలు రాకుండా ఉంటాయి. వంట గదిలో ఉన్న స్టవ్ని పొరపాటున కూడా డోర్ ముందు గాని డోర్ పక్కన కానీ పెట్టకూడదు. ఇలా చేస్తే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉంటాయి. వంటగదిలో స్త్రీలు వంట చేసేటప్పుడు మీ ముఖం ఎల్లప్పుడూ తూర్పు దిశలోనే ఉండాలి. పొరపాటున కూడా మీ ముఖాన్ని దక్షిణ దిశగా ఉంచి వంట చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సమస్యలు ఎదురవుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం మీ వంటగదిలో ఉన్న కొన్ని పదార్థాలు ఎల్లప్పుడూ నిండుగా ఉండాలి. అవి పూర్తిగా అయిపోయేదాకా చూడకూడదు. ఒకవేళ ఆ పదార్థాలు లేకపోతే మహాలక్ష్మికి కోపం వస్తుంది. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మీ వంటగదిలో ఏ వస్తువులు ఉండాలో తెలుసుకుందాం. మీ వంటగదిలో ఎల్లప్పుడూ రాళ్ల ఉప్పు నిండుగా ఉండాలి. వాస్తు ప్రకారం మీ వంటగదిలో రాళ్ల ఉప్పు ఉంటే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు, రాహుకేతువుల దోషాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి మీ వంటగదిలో ఎల్లప్పుడూ ఉప్పు ఉండాల్సిందే. అలాగే హిందూ మతంలో పసుపుకు చాలా ప్రాముఖ్యత ఉంది. పసుపు అనేది బృహస్పతి గ్రహానికి సంబంధించినది. కాబట్టి మీ ఇంట్లో పసుపు అయిపోతే వెంటనే తెచ్చుకోవాలి. లేకపోతే మీ ఇంటికి బృహస్పతి దోషం వస్తుంది. దీని కారణంగా మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి. కాబట్టి మీ వంటగదిలో ఉన్న పసుపును ఎప్పటికీ అయిపోనివ్వకండి. వంటగదిలో ఉండవలసిన మరొక పదార్థం బియ్యం. వాస్తు శాస్త్రం ప్రకారం బియ్యం అనేవి శుక్రగ్రహానికి సంబంధించినది. కాబట్టి వంటగదిలో బియ్యం లేకపోతే శుక్రగ్రహ ప్రభావంతో మీ ఇంట్లో అప్పుల సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి వంటగదిలో బియ్యం అయిపోకుండా చూసుకోండి. వంటగదిలో ఉంచుకోవాల్సిన మరొక ముఖ్యమైన పదార్థం గోధుమ పిండి. వాస్తు శాస్త్రం ప్రకారం పిండి పదార్థాలు అనేవి ఆర్థిక స్థితికి సంబంధించినవి. కాబట్టి మీ వంటగదిలో ఉన్న పిండిని ఎప్పటికీ అయిపోనివ్వవద్దు. ఇంట్లో మీరు చేసే ప్రతి పనిలో ఆటంకాలు కలుగుతాయి. కాబట్టి ముఖ్యంగా ఈ 4 పదార్థాలను మాత్రం మీ ఇంట్లో అయిపోకుండా జాగ్రత్త పడాలి. తద్వారా మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. మీ ఇంటి కిచెన్ను మెట్ల కింద ఉండకూడదు. దీనివల్ల ఇంట్లో నివసించే వారిపై చెడు ప్రభావం చూపుతుంది. చాలామంది ఇళ్లలో
డస్ట్బిన్లను సింక్ కింద ఉంచుతారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. దీనివల్ల మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే మీ వంటగదిలో చీపురును ఉంచకూడదు. అలాగే వంటగదిలో పొరపాటున కూడా అద్దం ఉండకూడదు. వంట గదిలో అద్దం ఉంటే వెంటనే తొలగించండి. వాస్తు ప్రకారం రాత్రి భోజనం తర్వాత గిన్నెలను శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా వంట గదిలో ఉన్న షింకులో గిన్నెలను ఉంచకూడదు. తిన్న గిన్నెలు అలానే ఉంచితే మీ ఇంట్లో ఎక్కువగా డబ్బు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి నిద్రపోయే ముందు తప్పనిసరిగా పాత్రలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాదు. చాలామంది క్లీన్ చేసిన వంట పాత్రలను బోర్లా పెడతారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా బోర్లించడం సరికాదు. ముఖ్యంగా అన్నం వండుకునే రైస్ కుక్కర్ను మాత్రం తలక్రిందులుగా పెట్టకూడదు. దీనివల్ల మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. మీ వంటగది ఎప్పుడూ ఆగ్నేయ దిశలోనే ఉండాలి. ఆగ్నేయ దిశలో వంటగది ఉంటే మీ ఇంట్లో ఏ సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే చాలామంది వంటగదిలో ఉన్న డబ్బాలను, గిన్నెలను ఒకదానిపై ఒకటి పేరుస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు తలెత్తుతాయని వాస్తు పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా వంటగదిలో ఉన్న స్టవ్ని తూర్పు దిశలోనే ఉంచాలి. స్టవ్ని తూర్పు దిశలో పెడితే ధన ధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది. అలాగే వంటగదిలో ఉండే ఫ్రిడ్జ్ని నైరుతి దిశలో పెట్టాలి. చాలామంది ఇళ్లల్లో వంటగదిలోని ట్యాప్ల నుండి నీరు లీకేజ్ అవుతూ ఉంటాయి. వాటర్ లీకేజ్ అవ్వటం వల్ల మీ సంపద కూడా అలాగే వెళ్ళిపోతుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి నీళ్లు లీకేజ్ ఉంటే వెంటనే వాటికి మరమ్మత్తు చేయించాలి. మీ వంటగదిలో తప్పనిసరిగా కిటికీలు ఉండాలి. ఆ కిటికీలో నుండి వచ్చే గాలి వెలుతురు వల్ల మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. వంటగది ఎప్పుడూ కూడా మీ ఇంటి ప్రవేశ ద్వారానికి ఎదురుగా ఉండకూడదు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మీ వంటగదిలో విరిగిన వస్తువులను మాత్రం అస్సలు ఉంచకండి. ఇలాంటి వస్తువులు ఉండటం వల్ల ఆర్థిక నష్టాలను కలిగిస్తాయని, మీ పురోగతికి ఆటంకం కలిగిస్తాయని నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.